ఫస్ట్ టైం లండన్ అంటే మైండ్లో ఏమేమి నడిచినాయి? భయం అయిందన్న ఫస్ట్ నాకు. అంటే అక్కడ ఏం తెలియని అది నాకు అప్పుడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కూడా రాదు. ఓకే. సో నేను ఇంగ్లీష్ ఎట్లా మేనేజ్ చేయగలుగుతా, అక్కడ అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, అసలు నేను మాట్లాడగలుగుతాను, నాతో అవుతుందా అని అనుకున్నా. కానీ ఒక 2-3 months అయిపోతే అది అసలు మ్యాటరే కాదన్న. అందరు భయపడతారు. నాకు కూడా మస్తు మంది మెసేజ్ అవుతారు, అక్క నేను తెలుగు మీడియం ఎట్లా పోవాలని చెప్పి. అంటే నేను అన్ని తెలుగులో లండన్ నుండి తెలుగులో మాట్లాడేసరికి అక్క నాకు తెలుగు మీడియమే, నేను ఎట్లా పోవాలి, నాకు పోబుద్ది అవుతుంది కానీ ఇంగ్లీష్ రాదు అని అట్లా మెసేజ్ చేస్తారు. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ అయిపోయి ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికి పోతే ఒక 2 monthsలా మన వాళ్ళకంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం. సూపర్ చెప్పారు ఇది. మరి అంటే ఈ వెళ్ళడానికి ఈ దారి ఎలా వెతికారు? అంటే ఎట్లా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇవంతా ఎట్లా తెలుసుకున్నారు? యూట్యూబ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడగడము, ఇంకా తెలిసిన రిలేటివ్స్ ఉంటే వాళ్ళని అడగడము. ఓకే. మరి ఈ వీసా ఎట్లా అప్లై చేశారు ఇదంతా? ఫస్ట్ నేను స్టూడెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన అన్న. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఇంకా డీలే అవ్వడము, అట్లా అయిన తర్వాత వాళ్ళే చెప్పారు కన్సల్టెన్సీలు, ఇట్లా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని చెప్పి ఇట్లా బ్యాలెట్ ఓపెన్ చేస్తుండ్రు, అది లక్కీ డ్రా. అవును చెప్పారు. సో దానికి అప్లై చెయ్యు, నీ లక్ ఉంటే వస్తుంది లేకుంటే లేదని అన్నారు. అదృష్టం వచ్చింది. అదృష్టం సడన్ గా, అది అదృష్టం కాదన్న, ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అది. ఎగ్జాక్ట్లీ. ఆ కష్టం దేవుడు చూడలేకనే ఆ అదృష్టం నాకు ఇచ్చిండని నేను అనుకుంటా.